హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న ఈవినింగ్ సంతకి వెళ్తాను కదా, సో అక్కడైతే వ్లాగ్ షేర్ చేసుకుంటానని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది జనాలలో వీడియోస్ తీయడం అయితే నాకు అస్సలు అవ్వలేదు. నేనైతే ఆపోజిట్లో పార్క్ చేసి ఇంకా నేనైతే రోడ్ క్రాస్ చేసి సంత ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను. నేను అంత పెద్ద వీడియోస్ అయితే తీయలేదు. తీసిన 2 వీడియోసే షార్ట్లా కన్వర్ట్ చేశాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ హెయిర్ గ్రోత్ అవుతుంది, కొంచెం అయితే గ్రోత్ అయింది, ఏం యూస్ చేస్తున్నారనేసి. నేనైతే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే రాస్తున్నాను. అలాగే నైల్ షాంపూ అనమాట యూస్ చేసేది. సో అందరికీ అది వర్క్ అవుతుందని నేనైతే చెప్పలేను, కానీ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో నేను ఎప్పుడెప్పుడు యూస్ చేస్తున్నానంటే హెడ్ బాత్కి రేపు హెడ్ బాత్ చేస్తానంటే ఈరోజు నైట్ అయితే అప్లై చేసుకుంటున్నాను హెయిర్ ఆయిల్. నెక్స్ట్ డేనే హెడ్ బాత్ చేస్తాను. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటాను ఆయిల్. అలాగే హెడ్ బాత్ కూడా చేస్తాను. హెయిర్ అనేది ఎంత మంచిగా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుందంట. అంటే మురికిగా లేకుండా ఉంచుకుంటే. సో మనం ఆయిల్ పెట్టేసి ఎక్కువగా ఉన్నా కూడా జుట్టు అనేది దుమ్ము పట్టేసి ఊడిపోతుందంట. నేను ఈ మధ్య తెలుసుకున్న విషయం. ఇంతకుముందు నేను బాగా ఆయిల్ పెట్టుకునేదాన్ని. నేను జుట్టు ఎప్పుడంటే హెయిర్ కటింగ్ చేయించుకున్నానో అప్పుడు నా హెయిర్ అనేది పాడైపోయింది. ఇంకొకటే డిసైడ్ అయిపోయినా, జుట్టు ఎంత ఊడిపోయి తోకలా అయిపోయినా కూడా నేనైతే కటింగ్ అయితే చేయించుకోను. నా 5th, 6th నాకు గుండు చేశారు. అప్పటి నుంచి నేను అసలు కటింగే చేయించుకోలేదు. అసలు నా జుట్టు అనేది కత్తెర పెడితే బాగా ఊడిపోతుంది. సో చిన్నప్పటి నుంచి అంతే కాబట్టి ఇప్పుడు నేను కటింగ్ చేయించుకుంటే పలసపడిపోయింది. లేకపోతే చాలా మందంగా ఉండేది. అసలు నా స్కూల్ ఫ్రెండ్స్ని అడగండి, మా టీచర్స్ని అడగండి, నా జుట్టు చూడడం కోసం పక్కన క్లాసులో ఉన్న అక్క వాళ్ళు, సీనియర్స్ వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. అంత బాగుండేది నా జుట్టు అయితే నిజంగా. అప్పుడు బాగా నేను ఫొటోస్ దిగుంటే బాగుండేది. నేను అంత పెద్దగా ఫొటోస్ అయితే నేనేం దిగలేదు. సో అందువల్ల మీతో షేర్ చేసుకోలేకపోయానులే. కానీ చాలా హెయిర్ ఉండేది. నేను పుట్టడమే డాక్టర్ గారు అన్నారంట మా నాన్నతో, ఏంటి కృష్ణ మీ అమ్మాయి లబ్బర్లు ఉంటే పిలకలు వేసుకొని పుట్టేది అనేసి అని అన్నారంట. సో అంత బాగుండేది నాకు హెయిర్ అయితే. సో ఇంకా 2 C-sections 1.5 yearలోనే, మళ్ళీ ఇంకా మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ వాటితో భలే ఊడిపోతుంది జుట్టు అయితే. ఊడిపోయింది. మళ్ళీ తిరిగి వస్తే బాగుండేది, కానీ ఊడిపోయినంత అయితే తిరిగి రావట్లేదు. ఎంతో కొంత తిరిగి వస్తుంది. సో మీకు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి.